ధర్మరాజు స్త్రీలను ఎందుకు శపించాడో మీకు తెలుసా? ఆయన ఎందుకు అలా శపించాల్సి వచ్చిందో ఈ వీడియోలో చూస్తాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు యుద్ధంలో వీరమరణం పొందిన తమ వారికి ఉదకం ఇస్తున్నాడు. కుంతీమాత ధర్మరాజు దగ్గరకు వచ్చింది. వచ్చి, నాయనా, నీవు కర్ణుడికి కూడా ఉదకం ఇవ్వాలి అని అనింది. అది విన్న ధర్మరాజు అయోమయంగా, కర్ణుడికి నేను ఉదకం ఇవ్వటం ఏంటి మాత అని అడిగాడు. అందుకు కుంతీదేవి తన బాధని దిగమింగుకొని ఇలా అనింది. కర్ణుడు నా మొదటి కుమారుడు. నాకు సూర్యదేవుని వల్ల పుట్టాడు. అతను నీకు అన్న, అందుకే నిన్ను ఉదకం ఇవ్వమన్నాను అని అనింది. ఇది వినగానే ధర్మరాజు హృదయం ముక్కలైపోయింది. ఆయన ఏడుస్తూ, అంతటి యోధుడు, మహావీరుడు అయిన కర్ణుడు నా సొంత అన్నయ్యనా? మాకు శత్రువుగా నిలిచాడని మేమే చేతులారా మా అన్నను చంపుకున్నామా? అమ్మా, నువ్వు ఎంత పని చేశావు! ఈ విషయం ముందే చెప్పుండుంటే మా అన్నపై అసలు మేము యుద్ధం చేస్తామా? అసలు ఈ యుద్ధమే జరుగుండేది కాదు. అన్నను ఇలా ఈనాడు పోగొట్టుకొని ఉంటామా అని చాలా బాధపడ్డాడు ధర్మరాజు. ధర్మరాజు కుంతీమాతతో, అమ్మా, నీ రహస్యం మన వంశాన్నే నాశనం చేసింది. ఇంక నుంచి ఏ స్త్రీ కూడా రహస్యాన్ని తన మనసులో నిలుపుకోలేదు అని స్త్రీలను శపించాడు. మీలో ఎంతమంది రహస్యాన్ని దాచగలరు? ద్వాపర యుగం నాటి శాపం ఇప్పటికీ మనకు పనిచేస్తుందేమో. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, రహస్యమే దాచని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ భక్తిమయంకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇన్స్టాలో భక్తిమయం పేజ్ని ఫాలో అవ్వండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.